ఇస్మాయిల్ భాయ్ ఇండియా విడిచి శవాల వ్యాపారం కోసం ఆఫ్ఘనిస్తాన్కి బయలుదేరుతాడు. తన బంధువు అయిన అహ్మద్తో ఆ వ్యాపారం గురించి మాట్లాడతాడు. సలాం వాలేకుం మహమ్మద్ భాయ్. వాలేకుం అస్సలాం ఇస్మాయిల్ భాయ్. ఏంటి ఇలా వచ్చావేంటి? నేను ఇండియాలో శవాల వ్యాపారం చేసి కొన్ని 100 కోట్లు సంపాదించాను. కానీ నాకిప్పుడు ఈ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని ఉంది. దీంతో నేను వరల్డ్ వైడ్గా బిజినెస్ చేసి కొన్ని 1000 కోట్లు సంపాదిస్తాను. కానీ దానికి నీ సహాయం కావాలి. దానికి అహ్మద్ సరే అని ఒప్పుకుంటాడు. ఆ డీల్ మాట్లాడిన తర్వాత ఇస్మాయిల్ భాయ్ అక్కడ్నుంచి ఇండియాకి తిరిగి వస్తాడు. భార్గవి సంతోష్ డాక్టర్లను అరెస్టు చేశారని తెలుసుకున్న ఇస్మాయిల్ మారువేషంలో భార్గవి బంధువుగా అక్కడికి వెళ్తాడు. ఇస్మాయిల్ భాయ్ నువ్వొచ్చేసావా? భార్గవి, ఏమైంది? మీ ముగ్గురిని అరెస్ట్ చేశారేంటి? చూడండి, మా ముగ్గురిని అరెస్ట్ చేశారు. మీరు బాడీ పార్ట్స్ అన్నీ మన సీక్రెట్ రూమ్లోనేగా తీసుకున్నారు. మరి పోలీసులకి ఎలా తెలిసింది? ఇస్మాయిల్ గారు, మన వ్యాపారం గురించి తెలిసేలా చేసింది వీళ్ళ మావయ్యే. దీనికి కారణం మా మావయ్యే. తనే నన్ను ఫాలో చేస్తూ మన సీక్రెట్ రూమ్కి వచ్చారు. పోలీసులకంతా చెప్పాడు. ఈ వారంలో కోర్టుకి తీర్పు కోసం తీసుకువెళ్తారంట. నువ్వే ఎలాగైనా మమ్మల్ని విడిపించాలి ఇస్మాయిల్ భాయ్ అని ఇస్మాయిల్తో అంటుంది భార్గవి. భార్గవి ప్రెగ్నెంట్గా ఉన్న విషయం తెలుసుకున్న ఇస్మాయిల్ తనకు తెలిసిన లాయర్తో బెయిల్ ఇప్పిస్తాడు. సంతోష్ డాక్టర్లను కూడా విడిపిస్తాడు. కానీ ఆ ముగ్గురిని కోర్టుకి ఖచ్చితంగా హాజరుపరచాల్సి ఉంటుంది. ఆ ముగ్గురిని ఇస్మాయిల్ బాయ్ సీక్రెట్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. భార్గవి, ఇదే నా సీక్రెట్ రూమ్. నేనిక్కడికి నాకు బాగా కావాల్సిన వాళ్ళని, నేను బాగా నమ్మే వాళ్ళనే తీసుకువస్తాను. ఇప్పుడు చెప్పండి, అసలేం జరిగింది? మీరెలా పోలీసులకు దొరికారు? దీనికి కారణం మా మావయ్యే. తనే నన్ను ఫాలో చేస్తూ మన సీక్రెట్ రూమ్కి వచ్చాడు. పోలీసులకంతా చెప్పాడు. వీళ్ళ మావయ్యకి భార్గవిపై ఎప్పటినుంచో అనుమానం ఉందనుకుంటా. అందుకే తను భార్గవిని ఫాలో చేస్తూ మన రూమ్ వరకు వచ్చాడు. ఇస్మాయిల్ భాయ్, మాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వే ఎలాగైనా మమ్మల్ని ఈ కేసు నుంచి విడిపించాలి. అవును ఇస్మాయిల్ గారు, మీరే మమ్మల్ని కేసు నుంచి తప్పించాలి. నాకు భార్య పిల్లలు ఉన్నారు. నేను జైల్లో వాళ్ళని విడిచిపెట్టి ఎలా ఉండాలి? అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. భార్గవి అక్కడ్నుంచి తన మెట్టినింటికి వెళ్తుంది. భార్గవిని చూసిన భర్త రాహుల్, మామ సురేష్, అత్త అనసూయ చాలా అసహ్యపడతారు. ఎందుకొచ్చావు భార్గవి? వెళ్ళిపో. మా ఇన్నాళ్ళ పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపావు. నీ వల్ల ఈ ఊర్లో తలెత్తుకోకుండా అయిపోయాను. చీచి, నిన్ను నమ్మి మా ఆయనకి కూడా తెలియకుండా నిన్ను వ్యాపారం చేసుకోమంటే నువ్విలాంటి వ్యాపారం చేస్తావా? నువ్విలా చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు భార్గవి. నిన్ను నేను ఎంతో నమ్మాను. నాన్నకు తెలియకుండా నీ వ్యాపారానికి నేను ఎంతో సహాయం చేశాను. మీరేం బాధపడకండి. నన్ను ఖచ్చితంగా ఇస్మాయిల్ భాయ్ బయటికి తీసుకొస్తాడు. మామ సురేష్ చాలా చిరాకుతో ఇలా అంటాడు. చీచీ, అసలు నువ్వు మనిషివేనా? ఇంత జరిగాక కూడా నీకు బుద్ధొస్తుందనుకున్నాను. కానీ నువ్వు ఎప్పటికీ మారవు. నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇస్మాయిల్ భాయ్ ఏం చేయకుండా పారిపోతాడు. మామ సురేష్ కోర్టులో భార్గవికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేసరికి భార్గవి సంతోష్ డాక్టర్లకు 16 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ తనకు పుట్టబోయే బిడ్డ రాహుల్ దగ్గరే పెరుగుతాడని కోర్టు తీర్పు ఇస్తుంది. భార్గవి, నువ్వు అనుభవించే ఈ జైలు శిక్ష నీకొక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. నువ్విలాగైనా మారతావని నేను ఆశిస్తున్నాను అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సురేష్. అప్పట్నుంచి మామ సురేష్ భార్గవి పేరు ఇంట్లో వినపడకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. రాహుల్, ఇకపై నుంచి భార్గవి పేరు మన ఇంట్లో వినపడడానికి వీల్లేదు. తనతో మనకు ఎలాంటి సంబంధం అక్కర్లేదు. తను విడుదల కాగానే మీరిద్దరూ విడాకులు తీసుకోండి. ఏవండి, కాని తన వంట్లో పెరుగుతుంది మన రక్తమండి. తనకు బిడ్డ పుట్టేదాకా మనం చూసుకుందామండి. తర్వాత తనకి మనకి ఎలాంటి సంబంధం వద్దు అంటుంది అత్త అనసూయ. అవునాన్నా, అమ్మ చెప్పింది నిజమే. భార్గవి తప్పు చేసుండొచ్చు. కానీ అన్యం పుణ్యం తెలియని నా బిడ్డేం తప్పు చేసింది? నా బిడ్డను నేను బాగా చూసుకుంటాను. కోడలు భార్గవి కడుపులో ఉన్న బిడ్డతోనే జైల్లో శిక్ష అనుభవిస్తుంది. అయ్యో,
నేను చేసిన తప్పుకి నువ్వు నాతో శిక్ష అనుభవిస్తున్నావే. అయ్యో. అంటూ తనలో తానే కుమిలిపోతుంది భార్గవి. భార్గవి కిటికీలోంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ ఇలా అంటుంది. చూడు నాన్న, బయట గాలి ఎంత చల్లగా ఎలా వీస్తుందో. అదిగో చూడు, ఆ పక్షులు ఎలా స్వేచ్ఛగా ఎగురుతున్నాయో. ఇంకొన్ని రోజులే నాన్న, నువ్వు బయటికి వచ్చాక నీకు మీ నాన్న, నాన్నమ్మ, తాతయ్య అందరూ ఉంటారు. అందరూ నీతో ఆడుకుంటారు అంటూ బాధపడుతూ కడుపులో ఉన్న బిడ్డకి అన్నీ చెబుతుంది అనసూయ. రోజు భార్గవికి పౌష్టికమైన ఆహారం పెట్టాలని రాహుల్ తన కోసం రోజు ఇంట్లో వండిన వంటలనింటి తీసుకొస్తాడు. ఏవండి, ఎలా ఉన్నారండి? అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఏవండి, మీకొక విషయం చెప్పాలి. వీడు నన్ను తంతునాడండి. హ్మ్, నేను చేయాల్సిన పని వాడు చేస్తున్నాడు. అయినా నా బిడ్డ నీ కడుపులో లేకుంటే నీ మొహం కూడా నేను చూసేవాని కాదు. చీచీ. అంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. బాధగా ఆ టాబ్లెట్స్ టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్తుంది భార్గవి. ఒరే నాన్న, ఈరోజు మీ నానమ్మ నాకిష్టమని కోడికూర వండిందిరా. చూడు, నేనెంత తప్పు చేసినా మీ నాన్నమ్మకి నేనంటే ఎంత ఇష్టము. అలా భార్గవి రోజు తన భర్త ఇంటి నుంచి తెచ్చే ఆహారమే తింటుంది. టైముకి మందులు వేసుకుంటుంది. కొన్ని నెలల తర్వాత భార్గవికి చాలా నొప్పులు రావడంతో పోలీసులు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. విషయం తెలుసుకున్న రాహుల్ హాస్పిటల్కి వస్తాడు. భార్గవి ముందు చెప్పినట్టుగానే తనకు కొడుకు పుడతాడు. రాహుల్ భార్గవికి చెప్పకుండా వెంటనే తన కొడుకుని తీసుకుని అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్గవికి మెలకువ వచ్చి చూడగా తన కొడుకు ఎక్కడ కనిపించడు. దాంతో తను ఎంతో ఆందోళన పడుతుంది. సార్, నా కొడుకు ఎక్కడున్నాడు సార్? కనిపించడం లేదేంటి? ఇప్పటివరకు నాతోనే ఉన్నాడే. చెప్పండి సార్. భార్గవి, మీ ఆయనే నీ కొడుకుని తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. అలా పోలీస్ చెప్పగానే గుండెలు పగిలేలా ఏడుస్తుంది భార్గవి. రాహుల్ తన కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. మనవణ్ణి చూసిన సురేష్, అనసూయలు ఎంతో సంతోషపడతారు. హే, నా మనవడు ఇంటికొచ్చేసాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒరే రాహుల్, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలుస్తాను. మేమందరం పార్టీ చేసుకుంటాం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న. కానీ భార్గవి లేదన్న బాధే ఇంకా నాలో మిగిలిపోయింది నాన్న. నా మనవడి ఎంత ముద్దుగా ఉన్నాడు. రాహుల్, వీడిని భార్గవి చూసిందా? లేదమ్మా, భార్గవి చూడలేదు. భార్గవి చూడకముందే నేను హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చాను. నిజంగా భార్గవి ఏ తల్లి పడని కష్టాలు పడుతుంది అంటూ ఎంతో బాధపడుతుంది అత్త అనసూయ. భార్గవి తన కొడుకుని కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేదని బాధపడుతుంది. ఒరే నాన్న, నన్ను విడిచి ఎక్కడికెళ్ళిపోయావురా? ఈ అమ్మని నీకు చూడాలని లేదా? ఇన్ని రోజులు నీ తోడ నాకు ఉండేది. ఇప్పుడు నాకెవరు లేరు. నేను ఒంటరినయ్యాను. అలా రోజులు గడిచే కొద్దీ కొడుకుని చూడాలనే ఆశ తనలో మరింత పెరిగింది. కాని కొడుకు పుట్టినప్పటినుంచి ఒక్కసారి కూడా రాహుల్ జైలుకి రాడు. ఆ బాబు పెరిగి అటూ ఇటూ అంబారుతాడు. అది చూసిన సురేష్, అనసూయలు ఎంతో సంతోషపడతారు. ఆ బాబు పేరు కౌశిక్ అని పెడతారు. కౌశిక్, దా బేటా దా, తాతయ్య దగ్గరికి రా. దా 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 దా. ఓ నాన్నా, నాన్నమ్మ దగ్గరికి రా. రా రా రా, నా ముద్దుల పండే చక్కెర కొండే అంటూ అల్లారు ముద్దుగా కౌశిక్ని పెంచుతారు. 8 సంవత్సరాల తర్వాత కౌశిక్ 5th క్లాస్లో చదువుతుంటాడు. ఒకరోజు కౌశిక్ ఫ్రెండ్స్ తనతో ఇలా అంటారు. కౌశిక్, మీ అమ్మ జైల్లో ఉందంటగా? దీని గురించి స్కూల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. అవునా? నాకు కూడా తెలీదే. మీ అమ్మేదో శవాల వ్యాపారం చేసిందంటగా? నిన్న మా అమ్మ నాన్న మాట్లాడుకుంటే విన్నాను. అందుకేనా స్కూల్ నుంచి ఎప్పుడు తీసుకెళ్ళడానికి రాదు. అది విన్న కౌశిక్ ఎంతో బాధపడతాడు. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందని చెప్పారు. మా అమ్మ జైల్లో ఉందని నాకు అస్సలు తెలీదు. ఆ విషయం అడుగుదామని కౌశిక్ అందర్నీ పిలిచి ఇలా అడుగుతాడు. నాన్న, అమ్మ చనిపోలేదంటగా? అమ్మ జైల్లోనే ఉందంటగా? నాకెందుకు అబద్ధం చెప్పావు నాన్న? చెప్పు నాన్న.
కౌశిక్, మీ అమ్మ అందరినీ మోసం చేసిందిరా. అందరికీ మాయమాటలు చెప్పి చనిపోయిన వాళ్ళ అవయవాలు తీసుకొని ఎంతో మందిని మోసం చేసిందిరా మీ అమ్మ. అవును కౌశిక్, నాన్న చెప్పింది నిజం. మీ అమ్మ చాలా పెద్ద నేరం చేసింది. అందుకే తను జైల్లో శిక్ష అనుభవిస్తుంది. నువ్వు పుట్టగానే నిన్ను అమ్మ దగ్గర్నుంచి దూరంగా తీసుకువచ్చాము. ఆ జైలు శిక్ష తనకు జీవితంలో మర్చిపోలేని గుణపాఠంగా మారాలనే నేను ఆ రోజు అలా చేశాను. అలా కౌశిక్కి చిన్నప్పటి నుంచి అమ్మంటే ఇష్టం లేకుండా పోతుంది. భార్గవి మాత్రం ఎప్పుడూ తన కొడుకు గురించే కలలు కనేది. నా కొడుకు ఎలా ఉన్నాడో ఏమో, వాణ్ణి చూడక ఎన్ని సంవత్సరాలవుతుందో. ఏడు సంవత్సరాల తర్వాత కౌశిక్ పెరిగి పెద్దవాడవుతాడు. తన 10th క్లాస్ పూర్తి చేసుకొని అప్పుడే ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అవుతాడు. కాలేజ్లో తను చిన్నప్పుడు ఎదుర్కొన్నట్టే మళ్ళీ ఒక అమ్మాయి వచ్చి తనతో ఇలా అంటుంది. హాయ్, నీ పేరు కౌశిక్ కదా? అవును, నా పేరు కౌశికే. అది నీకెలా తెలుసు? మీ అమ్మ గురించి నేను చిన్నప్పుడే విన్నాను. తను ఏదో శవాల అవయవాల వ్యాపారం చేసి జైలుకి వెళ్ళిందటగా, నిజమేనా? తను అలా అనగానే ఎంతో బాధతో ఇంటికి వెళ్తాడు. కౌశిక్, ఏమైంది నాన్న? కాలేజ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎందుకో డల్గా కనిపిస్తున్నావు? నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను అందరూ ఒక క్రిమినల్కి పుట్టిన వాడిలాగానే చూస్తున్నారు నాన్న. అందరూ మీ అమ్మలా చేసింది అంటుంటే నాకు అది చాలా బాధగా ఉంది నాన్న. నాన్నా కౌశిక్, నీకు చెప్పడమే మర్చిపోయాను. రేపు మీ అమ్మ జైలు నుంచి విడుదలయ్యే రోజు. పాపం తను 16 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించింది. అలా అనగానే కౌశిక్ మొహంలో మొట్టమొదటిసారి అమ్మని చూస్తాననే ఆనందం కనిపిస్తుంది. కాని తను చేసిన తప్పు గుర్తు తెచ్చుకొని ఆ ఆనందాన్ని చంపుకుంటాడు. ఆ మరుసటి రోజే భార్గవి శిక్ష పూర్తయి బయటికొస్తుంది. భార్గవి, ఈ రోజుతో నీ జైలు శిక్ష ముగిసిపోయింది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. భార్గవి తన కొడుకును చూడాలనే ఆశతో నేరుగా ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. భార్గవి తన కొడుకును చూసి ఒక్కసారిగా కళ్ళల్లోకి నీడి తెచ్చుకుంటుంది. ఒరే నాన్నా, నువ్వింత పెద్దోడివైపోయావా? నిజంగా ఆ జైల్లో ఉన్న ప్రతిక్షణం నీ గురించి ఆలోచించానురా. ఇన్ని రోజులీ అమ్మని గుర్తురాలేదా? నిజంగా నువ్వచ్చం మా నాన్నలాగే ఉన్నావురా. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జైల్లో నుంచి బయటికొచ్చావుగా, ఇంక లేటెందుకు? నీ వ్యాపారం మొదలుపెట్టుకోడలా అని వెటకారంగా అంటుంది అత్త అనసూయ. అవును కోడలా, ఇక ఆలస్యం ఎందుకు? వెళ్ళి నీ వ్యాపారం మొదలుపెట్టు. మళ్ళీ జైలుకు వెళ్ళి వీడికి పెళ్ళయి 2 పిల్లలు పుట్టాక మళ్ళీ తిరిగిరా. నిన్ను అమ్మ అని పిలవాలన్నా నాకు ఏమాత్రం మనసు రావట్లేదు. నీ వల్ల చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ముందు పరవంతా పోతుంది. భార్గవి, నువ్వు జైలు నుంచి ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఈ విడాకుల పేపర్లపై నీ సంతకం పెట్టు. లేదండి, నేను మారిపోయాను. ఇన్నాళ్ల నా జైలు శిక్ష నాకు మంచి గుణపాఠం నేర్పింది. నాకు డబ్బుపై ఉండే ఆశ పూర్తిగా చచ్చిపోయింది. జీవితం అనేది ఆశల కోట కాదు, కష్టపడి న్యాయంగా బ్రతికే బాట అని తెలుసుకున్నాను. అలా భార్గవి అన్న మాటలకు అందరూ తన తప్పు తను తెలుసుకుంది అని సంతోషపడతారు. కాని కౌశిక్కి మాత్రం తనపై ఉండే కోపం తగ్గదు. ఒకరోజు భార్గవి ఎంతో ఇష్టంగా కౌశిక్ కోసం కోడికూర వండుతుంది. ఒరే నాన్నా, నీకిష్టమని బాగా మసాలా తట్టి కోడికూర వండాన్రా. చూడు, నువ్వేం చేసినా నేను నిన్నెప్పుడూ అమ్మలా చూడను. నా దృష్టిలో మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఎందుకు నాన్నా నేనంటే నీకంత కోపం? నేను నీ అమ్మన్రా. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు బయటికొచ్చి నన్ను అమ్మా అని పిలుస్తావో అని ఎదురుచూశాను. కాని నువ్వు నన్ను అమ్మా అని కాదు కదా, మనిషిలా కూడా చూడట్లేదు. కౌశిక్ మనసులో తినాలి అని ఉన్నా కాని కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు కౌశిక్ కాలేజీకి బయలుదేరుతాడు. భార్గవి తన కొడుకు పెరిగి పెద్దయి కాలేజీకి వెళ్తున్నాడు అని సంతోషంగా చూస్తూ తన ఎదురుగా నిలబడుతుంది. అది చూసిన కౌశిక్ కోపంతో ఇలా అంటాడు. చీచీ, నువ్వెందుకు నా ఎదురుగా నిలబడ్డావు? నేను కాలేజ్కి వెళ్ళాలి. నీ దరిద్రమైన మొహాన్ని ఇంత పొద్దున్నే చూశాను. ఇక ఈ రోజంతా ఏమవుతుందో ఏమో. భార్గవి ఎంతో బాధతో రాహుల్తో ఇలా అంటుంది.
ఏవండి, నన్నెందుకు నా కొడుకు ద్వేషిస్తున్నాడు? అసలు వాడికి నేనంటే ఇష్టమే లేదా? చెప్పండి. చూడు భార్గవి, చిన్నప్పటి నుంచి వాడి దృష్టిలో నువ్వు ఒక క్రిమినల్ లాగా మిగిలిపోయావు. అందుకే వాడు నిన్ను చిన్నప్పటి నుంచి బాగా ద్వేషిస్తున్నాడు. అది విన్న భార్గవి తన కొడుకు దృష్టిలో తనపై ఉన్న అభిప్రాయం తొలగించాలని అనుకుంటుంది. తను ఆ మరుసటి రోజే పోలీసులు ఇస్మాయిల్ భాయ్ కోసం వెతుకుతున్నారని తెలుసుకొని తను పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఏంటి భార్గవి, ఇలా వచ్చావు? మళ్ళీ జైలేమైనా గుర్తొస్తుందా ఏంటి? సార్, మీరు ఇస్మాయిల్ బై కోసం వెతుకుతున్నారని తెలుసుకున్నాను. నాకు ఇస్మాయిల్ బై ఎక్కడ ఉంటాడో బాగా తెలుసు. నేను మీకు సహాయం చేస్తాను, నాతో రండి అంటూ కోడలు భార్గవి ఇస్మాయిల్ భాయ్ ఉండే సీక్రెట్ రూంకి పోలీసులను తీసుకువెళ్తుంది. అక్కడికి పోలీసులు రావడం చూసిన ఇస్మాయిల్ ఆశ్చర్యపోతాడు. దొరికావురా ఇస్మాయిల్, ఇంకా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావురా? నీకోసం మా జైల్లో ఉన్న తిండి వెయిట్ చేస్తుందిరా. పద పద, తొందరగా వెళ్ళి తిందు. ఎంత నమ్మక ద్రోహం చేశావు భార్గవి. నీకు నా సీక్రెట్ రూమ్ ప్లేస్ చెప్పినందుకు ఇంత పని చేస్తావా? ఇస్మాయిల్ బై, నేను మారిపోయాను. నా తప్పు నేను తెలుసుకుని మనిషిలా మారాను. ఇది నీ వంతు. అలా పోలీసులు ఇస్మాయిల్ భాయ్ను అరెస్ట్ చేస్తారు. తనకి 16 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది. భార్గవి చేసిన పనికి ఇంట్లో వాళ్లందరూ చాలా సంతోషపడతారు. కౌశిక్కి తన తల్లిపై ఉండే అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అమ్మా కోడల్పిల్ల, నువ్వు నిజంగా చాలా మంచి పని చేశావమ్మా. నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. అవునమ్మా, నువ్వు చాలా మంచి పని చేశావు. వాడు నీలాంటి డబ్బు ఆశ ఉన్న వాళ్ళతో పనులు చేయించి ఎన్నో కోట్లు సంపాదించాడు. చివరికి వాడికి తగిన శాస్తి జరిగింది. భార్గవి, నువ్వు చాలా మంచి పని చేశావు. అమ్మ చెప్పినట్టుగా నువ్వు చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. అమ్మా, నిన్ను చిన్నప్పటి నుంచి నేను చాలా మిస్ అయ్యానమ్మా. నీకు ఈ విషయం ఎన్నోసార్లు చెప్దామనుకున్నాను. కౌశిక్, నువ్వు నన్ను అమ్మాని పిలిచావు. నాకీరోజు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఈ పిలుపు కోసం ఇన్నేళ్ళు ఎదురుచూశాను అంటూ ఎంతో సంతోషపడుతుంది కోడలు భార్గవి. ఈ వీడియోతో కోడలి శవాల వ్యాపారం సిరీస్ ముగిసిపోయింది. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాం. మా పారడబ్బా స్టోరీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.